పూనం కౌర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి? ఎందుకు ఇన్ని రోజుల పాటు దీని గురించి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు? ఒకవైపు చూసుకుంటే టాలీవుడ్ సంబంధించినటువంటి బిగ్ డైరెక్టర్, ఇంకొక వైపు తెలుగు నటి. సో ఇప్పటి వరకు తనకు ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ కూడా అప్పటి నుంచి ఎప్పుడైతే ఈ ఒక ఇష్యూ రేజ్ అయిందో స్టిల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమాలో కానీ ఎక్కడ కూడా తను కనిపించలేదు. సో అప్పటి నుంచి తను ఫైటింగ్ చేస్తూనే ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళిద్దరి గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. సినిమా ఇండస్ట్రీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఎవరైనా సెలబ్రిటీస్ కావచ్చు, అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, వాళ్ళ గురించి ఎవరైనా కొంతమంది బయటికి వచ్చి వీళ్ళు మమ్మల్ని మోసం చేశారో, వీళ్ళు మమ్మల్ని వాడుకొని వదిలేశారో, వీళ్ళ వల్ల మాకు నష్టం జరిగిందనే విధంగా చాలామంది కూడా కేసులు పెట్టడం, వాటి గురించి పోలీస్ యంత్రాంగం కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసి ఇదంతా కూడా మనందరం కూడా చూసాం. విచారణ చేపట్టారు, ఆ తర్వాత వాళ్ళ బెయిల్ మీద బయటికి రావడం ఇదంతా కూడా చూసాం. మరి ఇక్కడ పూనం కౌర్ ఒకప్పుడు మంచి హీరోయిన్, చాలా మందితో సినిమాలు చేసింది. సో అలాంటి వ్యక్తి ఈ విధంగా కేసు ఫైల్ చేసినప్పటికీ కూడా ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకంటే ఒకవైపు చూసుకుంటే బిగ్ డైరెక్టర్ కాబట్టి తన వెనకాల పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఉన్నారు. అదేవిధంగా పొలిటికల్గా మంచి సపోర్ట్ ఉంది కాబట్టి తన మాటలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదా అని కూడా తను మాట్లాడడం జరుగుతుంది. సో రీసెంట్గా తను మరొకసారి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టింది. ఏ విధంగా అంటే తను టీం ఝాన్సీతోని మాట్లాడినటువంటి కొన్ని స్క్రీన్ షాట్లు కూడా షేర్ చేసింది. అయితే మా అసోసియేషన్కి సంబంధించినటువంటి ఒక మెంబర్ కాబట్టి తనతో పాటు తన టీం వాళ్ళతో మాట్లాడినట్టు తెలుస్తుంది. సో వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, ఓకే మేమైతే మీ కేసుని తీసుకుంటున్నాము, అయితే తొందరలోనే దీని గురించి మాట్లాడతాము, ఒక లేడీ లాయర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామని కూడా వాళ్ళు చెప్పారు. అండ్ ఇక్కడ పూనం కౌర్ కూడా ఇంకొక స్క్రీన్ షాట్ షేర్ చేసింది. అంటే ఏ విధంగా అంటే తను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టింది, నేను ఈ విధంగా మాట్లాడాను అని చెప్పేసి. అయితే వాళ్ళు ఒక విషయాన్ని అయితే చెప్పడం జరిగిందంటే, మీరు ఎవరి కోసం అయితే మాట్లాడుతున్నారో వాళ్ళ పేరు బహిరంగంగా ఎక్కడ కూడా చెప్పొద్దు అని అయితే వాళ్ళు చెప్పడం జరిగిందంటే, కాకపోతే తను మాత్రం లేదు నేను ఖచ్చితంగా ఆ పేరును చెప్తానని చెప్పేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ అని క్లియర్గా తను మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ స్క్రీన్ షాట్లో చూసుకుంటే ప్రూఫ్ ఆఫ్ మీ గెట్టింగ్ ఇన్ టచ్ విత్ టీమ్ థ్యాంక్స్ అనే విధంగా తను ఒక పోస్ట్ అయితే పెట్టింది. సో అక్కడ ఎవరైతే టీం వాళ్ళు తను అప్రోచ్ అయ్యారో సో ఆ స్క్రీన్ షాట్ ఇది. ఇంకొక తను రాసుకొచ్చిన నోట్ ఏంటంటే ఈ విధంగా ఉంది. సో నేను ఎంతమందితో మాట్లాడినప్పటికీ కూడా మా అసోసియేషన్ సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మాట్లాడాను, సో వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. సో రీసెంట్గా అయితే రియాక్ట్ అయ్యారు. అదేవిధంగా నేను ఎవరి గురించి అయితే ఫైటింగ్ చేస్తున్నారో వాళ్ళ వెనకాల పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారు, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, పొలిటికల్గా సపోర్ట్ ఉంది కాబట్టి ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు. కాకపోతే ఎంతవరకైనా వెళ్తాను, నేను ఎన్ని రోజులైనా ఫైటింగ్ చేస్తాను, కాకపోతే ఖచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ని మాత్రం వదిలిపెట్టేదే లేదు అనే విధంగా తను క్లియర్గా రాసుకొచ్చింది. సో మొత్తానికి దానికి సంబంధించిన ఒక పోస్ట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి వీళ్ళిద్దరి మధ్య అసలు ఏంటి, ఎందుకు పగబట్టింది పూనం కౌర్ అనే విధంగా కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి ఈ యొక్క అంటే ఎప్పుడు కొలికి వస్తుంది ఈ కేసు, ఎప్పుడు దీని గురించి ఒక కేసు అనేది అంటే తుది తీర్పు అనేది ఎప్పుడు వస్తుంది, ప్రభుత్వం ఎప్పుడు పట్టించుకుంటుందని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి దీని గురించి ఎప్పుడు బయటికి వస్తుంది ఏంటి అని.